ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పింది. మొన్న ఆశా వర్కర్లు కోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు. పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు మరి ప్రజాపాలన ఏది నీ ప్రజాపాలన? ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు. వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడారు అసెంబ్లీలో. కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నా చేసుకుంటే టైం చేస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అన్నాడు, కుయ్యి అనడు, కయ్యి అన్నాడు. ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు. ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇలా అంగన్వాడీ రోడ్డుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పింది. మొన్న ఆశా వర్కర్లు కోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు. పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు మరి ప్రజాపాలన ఏది నీ ప్రజాపాలన? ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు. వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడారు అసెంబ్లీలో. కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నా చేసుకుంటే టైం చేస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అన్నాడు, కుయ్యి అనడు, కయ్యి అన్నాడు. ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పిండు. ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇలా అంగన్వాడీ రోడ్డుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు రోడ్డుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి.